రైతులు అన్నప్పుడు రైతులకు బోనస్ ఇస్తున్నారు, గిట్టుబాటు రేటు ఇస్తున్నారు, చదువుకున్న విద్యార్థులకు జాబులు ఇస్తా ఉన్నాం అని చేస్తారు. దాంట్లో భాగంగా కనీసం ఉండటానికి ఇల్లు లేని నిరుపేదలకు ఈ ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు అందిస్తాం. మినిస్టర్ గారు చెప్పేదారు 400 తప్పనిసరిగా 400 స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్ కావాలి, మనం ఇచ్చిన 5 లక్షలకు. అదేవిధంగా కాదు లేకపోతే పెద్దలు కట్టుకుంటే అది కూడా మీకు ఓన్లీ 200, 4+2 600. అంతకంటే ఎక్కువైతే పేమెంట్ రాదు. ఇది క్లియర్గా పబ్లిక్ ఇవ్వాలి, అధికారులకు పబ్లిక్. నేను వచ్చినప్పుడు మనకి ఒక 50 ఎక్కైంది సార్, 650 అయిందంటే ఎక్కైతే మీరే తీసుకోవాలని గవర్నమెంట్ నుంచి రాదేమో అని అనుకున్నాను అని చెప్పారు. ఇది కూడా 3,500 ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఇస్తా ఉన్నాము. దాంట్లో సమ్ పర్సెంటేజ్ పెట్టుకొని అందరూ ఈక్వల్గా మనం చూసినట్టు వ్యత్యాసం లేకుండా ఇది కేవలం గత ప్రభుత్వాల లెక్క మంచి కాకుండా యాక్చువల్లీ మీద వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, ఆ ఇబ్బందులు తొలగించడానికి ఇన్ని ఖర్చు పెట్టాలి. మీద వాడు అట్లే ఉంటారు, ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అది కావాలని చెప్తున్నాను. ఇప్పటిదాకా రెవెన్యూలో మనం అందరం చెప్పుడు దాని కొరకే. ఎక్కడ కూడా వ్యత్యాసం వస్తే ఇబ్బంది అవుతుంది. సెకండ్, హౌసింగ్ వాళ్ళు కూడా డిలే చేయకుండా, ఎందుకు కన్స్ట్రక్షన్ లేదు, ఫౌండేషన్ దాకా బిల్ రికార్డ్ చేసి ఇంకా బిల్ రికార్డ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటే చిన్నవాళ్ళు కాబట్టి మళ్ళీ కట్టుకోవడానికి మీరు బిల్ రికార్డ్ చేయకుంటే అట్లే ఉంటుంది, ప్రభుత్వానికి చెడు వస్తుంది. ఎవరు చేయవచ్చు, మీరు చేయవచ్చు. బిల్లు రాకుంటే ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి సబ్ మోషన్ 50,000 ముద్దులు రాసేది, 50,000 రాయొచ్చు కదా, అంటే రాసేది ఎక్కడ మనం కొటేషన్ అంటే దీన్ని ఇస్తుంది. స్లాబ్ అయితే రాస్తాం, గోడల వద్దనే రాస్తాం, బిల్కు తెచ్చాము, ప్రొవిజన్ ఉన్నది రాసేయచ్చు. అవునా? కన్స్ట్రక్షన్ కావాలి రాసేస్తే ఏమైనా సజెషన్ ఇస్తావా? డబ్బులు ఉన్నాయి, ఇల్లు కంప్లీట్ అయితే కాబట్టి తప్పనిసరిగా మన డిస్ట్రిక్ట్ లో మొత్తం ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పేమెంట్ తొందరగా ఇచ్చినట్టు ఏంటంటే వాళ్ళకు ఇల్లు తప్పనిసరిగా అయిపోతుంది.